నమస్కారం. జేపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి మండలం పాలకొండ సత్ర గ్రామంలో టీవీఎస్ శ్రీనివాస సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎంపీయూపీ స్కూల్ ముస్తాబైంది. ప్రత్యేక వసతులతో ముస్తాబైన ఎంపీయూపీ స్కూల్ నేడు ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ప్రారంభించారు. కనీస వసతులకు నోచుకొని పాలకొండ సత్రం గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ హెడ్ మాస్టర్ చొరవతో స్థానిక టీవీఎస్ శ్రీనివాస సేవా సంస్థ 5,50,000 రూపాయల వ్యయంతో టాయిలెట్స్, ప్రహరీ, త్రాగునీరు, ఫ్లోరింగ్, లైట్లు, ఫ్యాన్లు, గోడలపై స్వతంత్ర యోధుల చిత్రపటాలు వంటి పనులతో పాలకొండ సత్ర గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ను ఆధునీకరించారు. ఈ క్రమంలో ఈ పాఠశాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ ఏచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులుకల రాజేశ్వరరావు, లాయర్ ఎల్ కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, శ్రీనివాస సేవా సంస్థ ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రావాలి, మనదీంట మనోభావం రావాలి. బడి చేసిన వాళ్ళు సరే, అంగన్వాడీ చేసిన వాళ్ళు సరే, రోడ్డు చేసిన వాళ్ళు సరే, డ్రైనేజ్ చేసిన వాళ్ళు సరే, ఏది చేసిన వాళ్ళు మనది అట్లాంటి ఓనర్షిప్ రావాలని కోసం మనము కాంట్రిబ్యూషన్ అడుగుతూ ఉంటాము. ఇక్కడ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య సారు చాలా రోజులు మన ఆఫీస్కి వచ్చి మనల్ని కోరుకుంటారు. సో పాలకొండ చిత్రాలు ఇది మారు ఉంది సార్, నేను అక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చున్నాను. సో పిల్లలు ఇప్పుడు తక్కువ ఉన్నారు, మళ్ళీ మేము ఒక ఇది పెట్టింది సార్ వాళ్ళకు. సో పిల్లలు ఎక్కువ వస్తే మేము వచ్చి చేసిస్తాము అట్లాంట. సో 1 year ప్రాసెస్ లా సార్ వాళ్ళు 60 మంది పిల్లలు ఉండి 120కి తీసుకొచ్చిన్నారు. అది తర్వాత మా పెద్దవాళ్ళ దగ్గర చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడంతా కూడా తుప్పుపట్టినట్టు అంతా కూడా ప్రక్షాళన చేస్తుంది. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో మరి విద్యను గురించి కానీ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి పట్టించుకుని ఉంటే బాగుండేది. ఈరోజు మనకి విభజన జరిగి ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యత విద్యకి, ఆరోగ్యానికి ఇస్తున్నారు. ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటే ఇప్పుడే కోటి చెప్పినట్టు మరి అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు పేదవాళ్ళు కూడా బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి మంచి ఆహారం కానీ, వాళ్ళ చదువు గురించి కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్కి మరి ప్రయారిటీ ఇచ్చి దానికి డబ్బులు కూడా ఇచ్చి ఎక్కడైతే సోర్స్ ఉంటుందో ఆ దూరం నుంచి అయినా పైప్ లైన్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ అయితే ట్యాంకర్లు పెట్టి కూడా తోలమని చెప్పినాం, తోలిస్తున్నాం కూడా. దాన్ని మీరు సరిగ్గా సక్రమంగా వినియోగించుకోవాలి. టీవీఎస్ వారు శ్రద్ధ తీసుకుని నందగోపాల్ గారు ఇక్కడికి వచ్చారు. శ్రీనివాసన్ గారి సారథ్యంలో ఈ టీవీఎస్ సంస్థ ఈ పాఠశాలకు ఎన్నో మంచి పనులు చేసింది. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడికి వచ్చినా కూడా పేరు తెచ్చుకునే పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అనేక కార్యక్రమాల్లో చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా సంతోషం.